హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 18వ భాగాన్ని వినిద్దాం. అమ్మ, వాళ్ళంతా హైదరాబాద్ వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు ఎలా అంది కిన్నెర. వెళ్తే ఏమైంది, మనం కూడా హైదరాబాద్ వెళ్దాం అన్నారు రాజలక్ష్మి గారు. అమ్మ, ఇప్పుడు అవసరమా మనం వెళ్ళడం? నేను మామయ్యకి ఫోన్ చేసి చెప్తాను. తన హనీని ఎలా అయినా తీసుకుని వస్తాడు. నేను అక్కడికి వెళ్ళి అందరి ముందు దోషిగా నిలబడే శక్తి నాకు లేదు అంది. నువ్వు ఆలోచించే పద్ధతి చాలా తప్పు. వాళ్ళని నీ ఎప్పటికీ తప్పుగా అనుకోరు. నువ్వు వాళ్ళకి జరిగిందంతా చెప్పు. వాళ్ళు తప్పకుండా నేను అర్థం చేసుకుంటారు. అయినా నువ్వు అల్లుడు గారికి ఎందుకు దూరంగా ఉండాలి? అప్పుడంటే ఆయనకి వెన్నెలంటే ఇష్టమని అతనికి దూరంగా వచ్చేసావు. ఇప్పుడు నీకు తెలిసింది కదా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని. నీకు నందు అంటే ఎంత ఇష్టమో అతనికి తెలిసేలా చేయి. నువ్వు అతని భార్యవి, అతని బిడ్డకి తల్లివి. నీ నూరేళ్ల జీవితం అతనితోనే ఉంది. ఏది ఏమైనా నువ్వు అతన్ని వదులుకోకు. అతని కోపాన్ని నీ ప్రేమతో గెలుచుకో. ఇంకా ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది అని కిన్నెర చెప్పాల్సిందంతా చెప్పి ఆమె హైదరాబాద్ వెళ్ళడానికి ఒప్పించారు. కిన్నెర హైదరాబాద్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. రాజ్యలక్ష్మి గారికి ఏదో పనుండి ఆమెతో వెళ్ళలేకపోయారు. అమ్మ, మీరు కూడా నాతో రండి, అందరం కలిసే ఉందాం. మీరు లేకుండా నేను అని ఉండలేం అంది. తప్పకుండా వస్తాను తల్లి. నువ్వు అక్కడికి వెళ్ళాక అంతా సర్దుకున్నాక నేను కూడా అక్కడికి వస్తాను. నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పు అన్నారు. సరే అమ్మా, వెళ్ళాక ఫోన్ చేస్తాను. మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది అంటూ కారులో లగేజ్ పెట్టే టయానికి కిన్నెరకి ఒక ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఒక కేసు విషయంపై కోర్టులో హియరింగ్ ఉందని ఆమె అసిస్టెంట్ కాల్ చేశాడు. అప్పుడు గుర్తుకొచ్చింది కిన్నెరకి, ఈరోజు ఒక కేసు ఉందని. ఈ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాని అని లగేజ్ లోపల పెట్టేసి కోర్టుకెళ్ళింది. ఆ కేసు తర్వాత రోజుకి వాయిదా పడింది. ఆ తర్వాత రోజు కూడా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇక ఆమెకున్న పనులన్నీ పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్ళడానికి బయలుదేరింది. ఆమె హైదరాబాద్ చేరుకునేసరికి బాగా చీకటి పడింది. నందు ఇంటి ముందు కారు ఆపింది. కారు దిగి ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది. ఇల్లంతా ఏదో వేడుక కోసం అలంకరించినట్లుంది. ఇంటి బయట కూడా చాలా హడావిడిగా ఉంది. ఏంటి ఫంక్షన్ అనుకుంటూ లోనికెళ్ళింది. అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు, కానీ కిన్నెరని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇన్ని రోజులకి ఇంటికి కల వచ్చింది. నందు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాడు? మన చుట్టూ ఎంతమంది ఉన్నా భార్య లేని లోటు ఎవరూ తీర్చలేరని అక్కడికి వచ్చిన ఒక ఆయన ఇంకో అతనితో చెప్తున్నాడు. అవునండి, ఈ రోజుల్లో పెళ్ళాం పోయిన వెంటనే పెళ్లి చేసుకుంటున్నారు. నందు ఇంకా గ్రేట్, ఇప్పటి వరకు ఆగాడు అన్నాడు ఇంకొకతను. అంటే నందు గారికి పెళ్ళా? అంటే నిజంగా ఆ రోజు నేను విన్నది నిజమేనా? ఈయన మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? అయినా నేను బ్రతికుండగా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? దీనికి ఆయన ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అసలు ఈ పెళ్లి జరగనివ్వను అనుకుని విశాలాక్షి గారు కనిపిస్తే ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆవిడ కిన్నెరని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయారు. అదేంటి, అమ్మమ్మ గారు నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతున్నారు అని ఆమె వెనకే వెళ్ళి, అమ్మమ్మ గారు, నేను కిన్నెరని, నన్ను గుర్తుపట్టలేదా అంది. పావని, ఒకసారి ఇలా రామ్మ. ఏంటో నా పిచ్చి కాకపోతే ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుండి కిన్నెర మనకి కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా తను నాతో మాట్లాడుతున్నట్లే ఉంది అన్నారు. అయ్యో అమ్మమ్మ, నేను కిన్నెరని, నిజంగానే మీతో మాట్లాడుతున్నాను అంది. ఏంటో ఈ భ్రమ అనుకుంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడే పావని అక్కడికి వచ్చింది. కిన్నెర పావని దగ్గరికి వెళ్ళి, అక్క, నేను కిన్నెరని, బాగున్నావా? అమ్మమ్మ గారు ఎందుకలా మాట్లాడుతున్నారు అంది. పావని వెళ్ళిపోతున్న విశాలాక్షి గారిని పిలిచి, అమ్మమ్మ, మీకే కాదు నాకు కూడా కనిపిస్తుంది కిన్నెర. నందు పెళ్ళని తన ఆత్మ ఇక్కడే తిరుగుతుందేమో అంది. అదే అయ్యుంటుంది, నువ్వు భోజనాల సంగతి చూడ అన్నారు ఆవిడ. అయ్యో, ఏంటి వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు అనుకుని పార్వతి గారు గోపాలరావు గారు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి, మావయ్య, అత్తయ్య, నేను మీకు కనిపిస్తున్నానా? నేనేదో ఆత్మని అంటున్నారు. అక్క, అమ్మమ్మ, నేను ఆత్మని కాను, నేను బ్రతికే ఉన్నాను. మీరు ఎలా అయినా ఈ పెళ్ళి ఆపాలి అంది. ఏమండి, కిన్నెర మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది కదా? ఏంటో అండి, ఈ మధ్య తను బాగా గుర్తుకొస్తుంది అని కిన్నెరని చూసి కూడా చూడనట్టు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏంటి వీళ్ళందరూ నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు? కొంపదీసి నేను ఎవరికీ కనిపించడం లేదా ఏంటి అని తానే చూసుకుంది. ఇంతలో శ్యామ్, స్వీటీ వచ్చారు. బావగారు, ఎలా ఉన్నారు? మీరైనా నా మాటలు వినండి, ఎవరూ నా మాట వినడం లేదే అంటూ అతని ముందు నిలబడింది. శ్యామ్ కూడా ఆమె మాటలు విన్నట్టే జున్నుతో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతలో కిన్నెర అమ్మా నాన్న అక్కడికి వచ్చారు. కిన్నెర పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాన్న, ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను, కానీ మీరు దూరంగా ఉండడం తప్ప ఇంకేం లేదు. అక్క, ఎలా ఉన్నావు? పిల్లలు ఎక్కడ? పిల్లల్ని తీసుకొని రాలేదా అంటూ మాట్లాడుతూనే ఉంది. వాళ్ళ కిన్నెరని ఏమాత్రం పట్టించుకోకుండా, జ్యోతి, అల్లుడు గారికి ఈ చైన్ కొన్నారు. మీ నాన్నగారు వెళ్ళి ఇచ్చేసిరా తల్లి.
నేను వెళ్ళి వదిన గారితో మాట్లాడొస్తాను అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో, ఏంటి వీళ్ళంతా ఇలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళకి పిచ్చి పట్టిందా లేక నాకు పిచ్చి పట్టిందా అనుకుంది కిన్నెర. ఇంతలో పైనుండి హనీ వస్తుంది. తనని చూసి చాలా రోజులు అవడంతో పరుగున వెళ్ళి హనీ ముందు నిలబడి, హనీ బంగారం, నేను మా అమ్మన్నమ్మా, ఎలా ఉన్నావు? కనీసం ఫోన్ కూడా చేయలేదు, నేను గుర్తుకు రాలేదా నీకు అంది. హనీ కూడా ఆమె మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. చిన్న, నువ్వు ఫాస్ట్గా రెడీ అవ్వు, అమ్మ వచ్చే టైం అయింది అని చిన్న దగ్గరికి వెళ్ళిపోయింది. హనీ, ఏంట్రా నువ్వు కూడానా? అమ్మని ఎదురుగా ఉన్న పట్టించుకోకుండా వెళ్ళిపోయావు అంది కిన్నెర వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు నందు గారు ఎక్కడున్నారు? ఆయనతోనే మాట్లాడతాను అని నందు దగ్గరికి వెళ్ళింది కిన్నెర. ఆమె వెళ్ళేసరికి నందు రెడీ అవుతున్నాడు. కిన్నెర అతని ముందు నిలబడింది మౌనంగా. ఏంటి మేడం ఇలా వచ్చారు? మాతో ఏమైనా పనుందా? లేదా మొన్న కేసు విషయంలో ఫీజు ఏమైనా ఇవ్వాలా? సరే, ఎలాగో వచ్చావు కదా, ఈ షర్ట్ ఎలా ఉందో చెప్పు. ఈరోజు నా లైఫ్లో స్పెషల్ డే. నా వైఫ్కి ఈ షర్ట్ నచ్చుతుందా లేదా, వేరే షర్ట్ వేసుకోనా అన్నాడు నందు. నందు అలా అనేసరికి కిన్నెరకి ఏడుపు వచ్చేస్తుంది. ఏడుస్తూ నందుని గట్టిగా హత్తుకుంది. ఆమె ఇలా ఏడ్చేసరికి నందు మనసు కరిగిపోయింది. ఇక కోపం నటిస్తూ ఉండలేకపోయాడు. ఆమె తల నిమురుతూ, కిన్నెర, ఇప్పుడు నేనేమన్నానని ఇలా ఏడుస్తున్నావు? ముందు ఏడు పాపు, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను అన్నాడు నందు. కిన్నెర ఏడుస్తూనే తల పైకెత్తి చూసి, మీరు ఇంకో పెళ్లి చేసుకుంటున్నారుగా, అందుకే అంది. మరి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, మరి ఇన్ని రోజులు నీ ఒంటరిగా ఉంటాను. నా పిల్లలకి తల్లి కావాలి కదా, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. పైకి అలా అన్నాడే కానీ మనసులో మాత్రం బాగా నవ్వుకుంటున్నాడు. అంటే నేను మీకు దూరంగా ఉంటే ఇంకో పెళ్లి చేసేసుకుంటారా? అప్పుడంటే చనిపోయాడని అనుకున్నారు, ఇప్పుడు బ్రతికే ఉన్నానని తెలుసు కదా. అయినా మీ ఇద్దరి పిల్లల్ని తండ్రి అయ్యుండి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిగ్గుగా లేదు? నా దగ్గరకు వచ్చి నువ్వు నా భార్యవి రా మన ఇంటికంటే నేను రానా? అసలు మీరు నన్ను ప్రేమిస్తున్నానని ఏనాడైనా చెప్పారా? మీరు మీ మనసులో మాట నాకు చెప్పుంటే నేనెందుకు మీకు దూరంగా వెళ్తాను? అసలు మీరు నన్ను పెళ్లి చేసుకున్నదే వెన్నెల కోసమే కదా. మీరు తను ప్రేమిస్తున్నారని అనుకుంటాను, కానీ నన్ను ప్రేమిస్తున్నారని నేను కలగంటానా? అంతా మీరే చేసి నన్ను ఏడ్పిస్తున్నారు. నేను దూరం అయి మీరు ఎంత బాధ అనుభవించారో మీకు దూరంగా ఉంటూ నేను అంతే బాధను అనుభవించాను. అయినా నేను ఇదివరకట్టి కిన్నెరాని కాదు, లాయర్ కిన్నెరా నందగోపాల్ని. నన్ను కాదని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీపై కేసు పెడతా అంది కిన్నెర. ఏంటి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? నా మీదే కేసు పెడతావా? అయినా ఆ రోజు బీచ్లో నా ప్రేమను నీకు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇచ్చావా? ఏదో పెద్ద త్యాగం చేసిందల్లా నన్ను వదిలి వెళ్ళిపోయావు. నేనంటే నువ్వు చనిపోయావు అనుకున్నాను, కానీ నేను బ్రతికే ఉన్నానని నీకు తెలుసు కదా. కనీసం ఒక్కసారి కూడా నీకు నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని అనిపించలేదా? నిన్ను చూశాక నా ప్రాణం మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చింది అనుకున్నాను. కనీసం నన్ను చూశాక కూడా నాతో మాట్లాడాలి అనిపించలేదు నీకు. ఆ రోజు నీతో మాట్లాడడానికి వచ్చాను, నువ్వేమో రాజుతో వెన్నెల పెళ్ళి అని ఏదేదో మాట్లాడుతున్నావు. అందుకే నీతో అలా మాట్లాడాను. నీతో కోపంగా మాట్లాడి నిన్ను ఏడిపించాలని నాకు తెలుసు, కానీ నువ్వు ఏడుస్తుంటే చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాను. హనీని తీసుకొచ్చినప్పుడైనా నువ్వు నన్ను ఆపుతావనుకున్నాను, కానీ నువ్వు ఆ పని చేయలేదు. నీకు నాపై నా కోపమే కానీ నా ప్రేమ కనిపించలేదు అన్నాడు నందు. మీరు నాతో మాట్లాడిన రోజే మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అర్థమైంది, కానీ మీ కోపం నన్ను మీ దారికి చేరనివ్వలేదు. మీతో మాట్లాడాలని గెస్ట్ హౌస్కి వచ్చాను. మీరేమో అమ్మమ్మ గారితో పెళ్లి గురించి మాట్లాడేసరికి చాలా ఏడుపు వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాను. మీరు హనీని తీసుకెళ్ళినప్పుడు కూడా వచ్చాను, అప్పుడు మీరు అక్కడ లేరు. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, కానీ బయట మీ పెళ్లి హడావిడిలో అందరూ బిజీగా ఉన్నారు, ఎవరూ పట్టించుకోలేదు. ఏదో ఆత్మని చూసినట్లు చూస్తున్నారు. నా మాట అసలు ఎవరూ వినిపించుకోలేదు. కనీసం మీ కూతురు కూడా నాతో మాట్లాడలేదు. అసలు ఏమైంది అందరికీ అంది కిన్నెర. కిన్నెర అలా చూసేసరికి నందుకి చాలా నవ్వొచ్చింది, కానీ ఆపుకున్నాడు. అది గమనించిన కిన్నెర, మీరెందుకు నవ్వుతున్నారు చెప్పండి అంది. ఏం లేదు, ఏదో జోక్ గుర్తుకొచ్చి నవ్వానంతే అన్నాడు నందు. అదేం కాదు, ఏదో ఉంది, చెప్తారా చెప్పరా అంది కిన్నెర. ముందు నాకు ఐ లవ్ యూ చెప్పు అన్నాడు. చెప్తా అన్నాడు నందు. ఓహో, ఇలా చెప్పి నాతో ఐ లవ్ యూ చెప్పించుకుందాం అనుకుంటున్నారా? అదేం కుదరదు, ముందు మీరే నాకు చెప్పాలి అంది కిన్నెర. ఆమె మాటలకి నందు నవ్వుకొని ఆమెను దగ్గరికి తీసుకుని, సారీరా, నిన్ను చాలా కష్టపెట్టాను అని ఆమె నుదుటిపై కిస్ చేస్తూ, ఐ లవ్ యూ బంగారం, లవ్ యూ ఫర్ ఎవర్. ఈ రోజు నుండి మన పెళ్లి పుస్తకంలో కొత్త పేజీ ప్రారంభిద్దాం అన్నాడు. అతను అలా అన్నాడో లేదో, మరి మీ పెళ్ళి అంది కిన్నెర. అయ్యో, ఇంకా పెళ్ళి అంటే నా పెళ్ళామా, ఇదంతా నిన్ను ఆట పట్టించడానికే అని క్లాప్స్ కొట్టాడు. అతను క్లాప్స్ కొట్టడం లేదో ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ యానివర్సరీ అంటూ వాళ్ళ చుట్టూ చేరారు. అప్పుడు స్ట్రైక్ అయింది కిన్నెరకి, ఈరోజు పెళ్లి రోజు కదా అని. అదేంటి ఇలా మర్చిపోయాను అనుకుని కొంచెం ఫీల్ అయింది. ఏంటమ్మాయి, ఇందాక నుంచి చూస్తున్నాను, నా మనవని బెదిరిస్తున్నావు, అడిగే వాళ్ళు లేరనా అన్నారు విశాలాక్షి గారు.
అది అలా అడగండి అమ్మమ్మ. ఎంత లాయర్ అయితే మాత్రం మా మరిది మీద కేసు పెడుతుందంది పావని. నువ్వు నీ భర్తనే కాదు, నిన్ను ప్రేమించే నీ కుటుంబాన్ని కూడా వదిలి వెళ్ళిపోయావు. కనీసం మేము కూడా నీకు గుర్తుకు రాలేదా? నీ బాధ మాకు చెప్పుకుంటే మేము ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళం కదా. పెళ్లితో మీ ఇద్దరే కాదు, 2 కుటుంబాలు కూడా ఒక్కటవుతాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళను కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు పార్వతి గారు. మీ సంగతి వదిలేయండి వదిన గారు. కన్న తల్లిదండ్రులు మా గురించి కూడా ఆలోచించలేదు. ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పుకోవాలి, లేదా మీకు చెప్పుకోవాలి. అంతే. మనందరికీ దూరమై మనల్ని ఎంత బాధ పెట్టింది. కూతురు చనిపోయిందని తెలిసి ఈ తల్లి మనసు ఎంత బాధపడిందో దానికేం తెలుసు అన్నారు రాధగారు. అవును పిన్ని, బాబాయ్ నిన్నేమైనా అనుంటే బాబాయ్ని పనిష్ చేయి. అంతేకాని మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళావు? నిన్ను చాలా మిస్ అయ్యాం తెలుసా. ఇంట్లో అందరూ నువ్వు చనిపోయావని, నువ్వు ఇక రావని తెలిసి ఎంత ఏడ్చామో తెలుసా నేను చెల్లి. బాబాయ్ అయితే మొన్నటి వరకు నీ ఫోటో చూస్తూ ఏడుస్తూనే ఉండేవాడు అన్నాడు జున్ను. వాళ్ళ మాటలు విన్న కిన్నెరాకి తన పొరపాటు అర్థమై కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి. వాళ్ళకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కిన్నెరా కళ్ళల్లో నీళ్లు చూసిన విశాలాక్షి గారు, ఏంటమ్మా ఏడుస్తున్నావు? మేమేదో నిన్ను ఆట పట్టించడానికి అన్నాం. నీ గురించి మాకు తెలీదా చెప్పు? నీ గురించి వైజాగ్లో ఉన్నప్పుడే నందు మాకు చెప్పాడు. ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు నందు కావాలని పెళ్లి టాపిక్ తీసుకొచ్చాడు. గిరిజతో మాట్లాడింది కూడా నాటకమే. వాళ్ళ ఆడపడుచుకుని ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అన్నారు. హనీని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నువ్వు మా దగ్గరికి వస్తావని అన్నారు. నువ్వు వస్తావని తెలిసే మేమంతా నువ్వు కనపడనట్లు, నీ మాటలు విన్నట్లు నటించాం. ఆ టైంలో నీ ఎక్స్ప్రెషన్ చూసి చాలా నవ్వుకున్నాం. అవును నానమ్మ, కిన్నెరా నాతో మాట్లాడినప్పుడు తన ఫేస్ చూసి నాకు నవ్వు ఆగలేదు. కానీ నవ్వితే ఎక్కడ కనిపెట్టేస్తుందో అని నవ్వు ఆపుకున్నాను. జున్ను అయితే మరీను అన్నాడు శ్యామ్. బావగారు మీరు కూడానా అంది కిన్నెరా. అసలు ఇదంతా ప్లాన్ చేసింది మీ బావగారే అంది పావని. సరే సరే, కింద అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. త్వరగా రెడీ అయ్యండి, పార్టీ మొదలు పెడదాం అన్నారు గోపాలరావు గారు. పార్వతి గారు కిన్నెరాకి కొత్త బట్టలు ఇచ్చి త్వరగా రెడీ అవరమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక కిన్నెర మౌనంగా మంచం పైన కూర్చుండిపోయింది. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళి రెడీ అయ్యిరా అన్నాడు నందు. ఏమండి, నిజంగా నా వల్ల మీరు మన ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధ పెట్టారు. ఆ రోజు నాకు నిజంగా ఎవరూ గుర్తుకు రాలేదండి. మీతో తిరిగి హైదరాబాద్ వస్తే మీరు నాకు విడాకులు ఇస్తారు, మనం విడిపోవాలనే భయంలో నాలో ఉంది. ఇదంతా నేను ఆలోచించలేదు అంది కిన్నెర. అబ్బా, అయిందేదో అయిపోయింది, ఇక ఆ టాపిక్ వదిలేసాయి. నీకు ముందే చెప్పాను కదా, మనం ఈ రోజు నుండి కొత్త జీవితం మొదలు పెట్టాలని. నువ్వు రెడీ అవుతావా లేదా నన్ను రెడీ చేయమంటావా అన్నాడు నందు. ఏమీ వద్దు, మీరు బయటికి వెళ్ళండి, నేను 10 నిమిషాల్లో వస్తా అంది కిన్నెర. ఓయ్, నేనెందుకు వెళ్తాను బయటికి? నేను ఇక్కడే ఉంటా. మా ఆవిడ అందాన్ని నేను చూడకూడదా ఏంటి అని అక్కడే కూర్చున్నాడు. కిన్నెర నవ్వుకుంటూ వెళ్ళి స్నానం చేసి వచ్చి అతని ముందే అందంగా రెడీ అయి నందుని చూస్తుంది. అతను ఇంకా ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు. ఇంకెంతసేపు చూస్తారు? అందరూ మన కోసం చూస్తుంటారు, పదండి వెళ్దాం అంది. నిన్ను ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. అసలు ఇంత అందాన్ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో అనిపిస్తుంది అంటూ ఆమె కళ్ళకు కాటుక తీసి చెవి వెనక దిష్టి చుక్క పెట్టాడు. అతను అలా చేసేసరికి కిన్నెర సిగ్గుతో తల వంచుకుంది. ఈ సిగ్గును పార్టీ అయ్యే వరకు దాచిపెట్టుకో, మన సెకండ్ నైట్కి పనికొస్తుంది అన్నాడు నందు ఆమె చెవులో. ఇంతలో చిన్న అక్కడికి వచ్చేసరికి ఇద్దరు దూరం జరిగారు. ఏంటి చిన్న ఇలా వచ్చావు అన్నాడు నందు. పెద్దనాన్న మిమ్మల్ని కిందికి తీసుకురమ్మన్నారు, కేక్ కూడా వచ్చేసింది అన్నాడు చిన్న. అవునా, వెళ్దాంలే. కానీ ఇంతకీ నీకు అమ్మని తీసుకొచ్చానన్నాను కదా, ఈవిడే మీ అమ్మ అని చిన్నతో అని. కిన్నెర, వీడే నా కొడుకు. నువ్వు దూరం అయ్యాక వీడే నా ప్రపంచం అయ్యాడు. వీడు లేకపోతే ఈ పాటికి ఏమైపోయేవాణ్ణు అంటూ చిన్నాని ఎత్తుకున్నాడు నందు. కిన్నెర నందు దగ్గర చిన్నాని ఎత్తుకుంటూ, మీ కొడుకు కాదు మన కొడుకు అని చిన్న బుక్కపై కిస్ చేసి, ఇక నుండి నేను హనీకే కాదు నీకు కూడా అమ్మనే, ఒక్కసారి అమ్మ అని పిలువు అంది. చిన్న కూడా కిన్నెర బుక్కపై కిస్ చేస్తూ ఐ లవ్ యూ మా అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.